ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మైథిలి, ఎస్ఐ గారు చెప్పింది నిజమా? నువ్వు తీసుకెళ్తున్న స్వీట్ బాక్స్ లో గోల్డ్ బిస్కెట్స్ విగ్రహాలు ఉన్నాయా? ఉన్నాయి అత్తయ్య గారు, ఉన్నాయి అత్తయ్య గారు. ఛీ, ఎంత నీచమైన పని చేశావే! నీ స్వార్థం కోసం మా పరువు ప్రతిష్టల్ని నాశనం చేస్తావా? నిన్ను అమ్మా, మైథిలి గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయని చెప్పింది కానీ అవన్నీ తను స్మగ్లింగ్ చేస్తున్నానని చెప్పిందా? ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముందిరా? తను స్మగ్లింగ్ చేస్తుంది కాబట్టే కదా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. ఇంకా నీ పెళ్లాన్ని సమర్థించాలనుకుంటున్నావా? సమర్థిస్తుంది జరిగిన తప్పుని కాదు, నా భార్య క్యారెక్టర్ని. తనేంటో నాకు తెలుసు. ప్రాణం పోయినా మైథిలి ఇలాంటి పని ఎప్పటికీ చేయదని నా నమ్మకం. ఇప్పుడు నమ్మాల్సింది నువ్వు కాదు ఉత్తమ్, పోలీసులు. వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతున్నారు మైథిలి ఏ స్మగ్లింగ్ చేసింది అని. అసలు మా షాప్ దగ్గర నీకేంట్రా పని? ఎస్ఐ గారు, నా అనుమానమే నిజమైతే మా స్వీట్ బాక్స్ లో గోల్డ్ బిస్కెట్లు వీడే పెట్టించుంటాడు. వీడిని అరెస్ట్ చేసి మీ స్టైల్లో ఎంక్వైరీ చేయండి. నిజాలేంటో వాడే చెప్తాడు. వాడిని పోలీసులు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయడం కాదు, ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తారు. అదే జరిగితే దశాబ్దాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న వ్యాపారం మొత్తం సర్వనాశనమైపోతుంది. కస్టమర్లకి మా మీద ఉన్న నమ్మకం బూడిదైపోతుంది. నువ్వేదో ఉద్ధరిస్తావని నేను కూడా ఆఫీస్కి రాకుండా నిన్ను పంపిస్తే నువ్వు చేసిన నిర్వాకం ఇదా? అత్తయ్య, నిజంగా నేనే తప్పు చేయలేదత్తయ్య. చాలే ఆపు. నిప్పు లేకుండా పొగరాదని నువ్వు ఏమీ చేయకుండానే వాటిల్లోకి బంగారం బిస్కెట్లు ఎలా వచ్చాయి? దేవుడు తెచ్చిపెట్టాడా? అమ్మా, ఎలా వచ్చాయో ఎవరు పెడితే వచ్చాయో పోలీసులు తేలుస్తారు కదా. ఈలోపే ఆవేశపట్టం దేనికి? ఎస్ఐ గారు, మేమంటే గిట్టని వాళ్ళు మా వ్యాపారాన్ని దెబ్బ కొట్టడానికి, సమాజంలో మా పరువు తీయడానికి కావాలనే ఇదంతా చేశారు. మాకొక్కరోజు టైం ఇవ్వండి. మా మైథిలి ఏ తప్పు చేయలేదని మేం నిరూపిస్తాం. సారీ సార్, మైథిలి గారు స్మగ్లింగ్ చేస్తూ రెడీ హ్యాండెడ్గా దొరికిపోయారు. సో ఈ కంపెనీకి యజమానురాలైన జానకమ్మ గారిని మేము అదుపులోకి తీసుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నారు సార్? మా అమ్మమ్మ గారిని అరెస్ట్ చేయడం ఏంటి? ఈ తప్పుకి ఆవిడకి ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, అంతేకాని మా అమ్మమ్మ గారిని అరెస్ట్ చేస్తానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మైథిలి, ఈ జానకిరామయ్య స్వీట్ షాప్లో ఎలాంటి నేరం జరిగినా కంపెనీ చైర్పర్సన్ జానకమ్మ గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవును, తప్పు చేసింది మీరే అయినా చేయించింది ఈవిడని మా అనుమానం. అందుకే విచారణ నిమిత్తం ఈవిడని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్, జానకమ్మ గారిని జీపెక్కించు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఎస్ఐ గారు, ప్లీజ్, అంతగా మీరు అరెస్ట్ చేయాలనుకుంటే నన్ను అరెస్ట్ చేయండి. దయచేసి మా అమ్మమ్మ గారిని వదిలేయండి. ఎస్ఐ గారు, కావాలంటే మినిస్టర్ గారితో నేను మాట్లాడతాను, ఆయనతో చెప్పిస్తాను. తొందరపడి మా నాన్నమ్మని అరెస్ట్ చేయకండి. మినిస్టర్ గారంటే మీ కంపెనీలో పనివాడనుకుంటున్నారా ఏంటి? మీరు ఫోన్ చేయంగానే అరెస్ట్ చేయకుండ్రి అని చెప్పనీకి. ఎస్ఐ గారు, ఇంకా చూస్తారేంటి? ఆవిడని అరెస్ట్ చేయండి సార్. పదండి మేడం. సార్ వద్దు, దయచేసి మా అమ్మమ్మ గారిని అరెస్ట్ చేయకండి. మైథిలి, నీలాంటి అసమర్థురాల్ని, బాధ్యత నిబద్ధత లేని చేతకాని దాన్ని నా ఇంటి కోడలిగా తెచ్చుకున్నందుకు నాకీ శిక్ష పడాల్సిందే. ఎస్ఐ గారు, పదండి వెళ్దాం. నానమ్మా, ఒక్క నిమిషం ప్లీజ్. మైథిలిని అపార్థం చేసుకోకండి. తనేంటో నాకే కాదు, మీకు కూడా తెలుసు. నిజం నిరూపించుకోవడానికి తనకు ఒక అవకాశం ఇద్దాం. అవును ఎస్ఐ గారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నిజమేంటో నిరూపించుకుంటాను.
అసలు దోషులు ఎవరో పట్టిస్తాను. ఒకవేళ అప్పటికి నేను నిజం నిరూపించలేకపోతే నేనే డైరెక్ట్గా వచ్చి సరెండర్ అవుతాను. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటావని గ్యారెంటీ ఏంటి? నేరం రుజువే అరెస్ట్ అవుతావని భయంతో ఎటైనా పారిపోతే? అది నీలాగా క్యారెక్టర్ లేని వాళ్ళు చేసే పని. ఈ మైథిలి ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పదు. అయితే అదే మాట పేపర్ మీద రాసి సంతకం పెట్టు. ఎస్ఐ గారు, మా కోడలు అరెస్ట్ చెయ్యొద్దు అనట్లేదు. ఒక 2 days టైం అడుగుతుంది. ఈలోపు గనక తను నిజం నిరూపించలేకపోతే మా అత్తయ్య గారికి బదులుగా తనే అరెస్ట్ అవుతుంది. అలా అని లెటర్ రాసి సైన్ చేసి మరీ ఇస్తుంది. మైథిలి, రాసి సంతకం పెడతావుగా? ఖచ్చితంగా రాసిస్తాను అత్తయ్య గారు. మేనేజర్ గారు, ఓకే మేడం. మేడం, ఇదిగోండి. సార్, ఈ 2 daysలో నిజమేంటో నిరూపించలేకపోతే నేనే నేరం చేశాను అని అంగీకరించి అరెస్ట్ అవుతాను. అలా అని లెటర్ రాసి సైన్ చేశాను. మీకు ఓకే కదా? ఓకే మేడం. 2 days తర్వాత మాత్రం నిజం నిరూపించలేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీరుతాను. శంకర్, ఇంకో 2 daysలో మైథిలి అరెస్ట్ కాబోతుందిరా. ఈ వండర్ఫుల్ మూమెంట్ని న్యూస్ ఛానల్లో చూసి ఎంజాయ్ చేద్దాం. పద. టూ డేస్లో పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అది నువ్వు కాకుండా చూసుకో. చేసిన నిర్వాకం చాలు, పదండి వెళ్దాం. కాబట్టి ఈ సంస్థ యజమానిగా చెప్తున్నాను, మైథిలి తన నిజాయితీని నిరూపించుకునేంత వరకు తను ఈ ఇంట్లోనే ఉంటుంది. కాదు కూడదు అని ఈ లోపల ఎవరైనా ఆమె మీద ఎవరైనా దౌర్జన్యానికి దిగినా, ఆమెని ఈ ఇంటి నుంచి పంపించాలి అని చూసినా, ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుణ్ణి కాదు. తాతయ్య చెప్పింది విన్నావు కదమ్మా? మైథిలి మనింటి కోడలు. తన నిజాయితీ నిరూపించుకోవడానికి మనం ఒక అవకాశం ఇద్దాం. అప్పటికీ నిరూపించుకోలేకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సరేరా, అవకాశం ఇస్తున్నాం. కాకపోతే ఇక నుంచి మైథిలి మన బిజినెస్ వ్యవహారాలు చూడడానికి వీల్లేదు. ఆఫీసులో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తను ఇంటి గడప దాటడానికి వీల్లేదు. అలాగే అమ్మా, ముందు ఈ సమస్య నుంచి బయటపడదాం. ఆ తర్వాత మైథిలి ఆఫీస్కి వెళ్ళాలా వద్దా అనేది ఆలోచిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.